హలో, వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అందరికీ ఇష్టమైన, పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి ఇష్టమైన మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ మేము స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాం. ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. చల్లదనం అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక గ్లాస్ పాలు, ఒక స్కూప్ ఆఫ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసుకొని బాగా గిరగిరా తిప్పేసుకోండి. చూసారు కండి మాది ఎలా తిరుగుతుందో గిరగిరా. మీరు ఇలా ఓపెన్ చేసి చూడకండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోవాలండి ఐస్ క్రీమ్ అనేది పాలల్లో. ఇప్పుడు హర్షీస్ సిరప్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నామండి. ఇది కొంచెం మిక్సర్ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. మీకు ఎంత స్వీట్నర్ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. స్వీట్నర్ వద్దు అనకపోతే ఐస్ క్రీమ్ నుంచి వచ్చే స్వీట్నెస్ సరిపోతుంది. సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రెడీగా పెట్టుకోండి. గ్లాస్ తీసుకొని దాంట్లో సిరప్ వేసుకోండి. అది కొంచెం వాల్ సైడ్స్లో పడేటట్టు చూసుకోండి. దాని తర్వాత మీరు బ్లెండ్ చేసుకున్న మొత్తం మిల్క్ షేక్ లాస్ట్లో తీసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకుంటే మిల్క్ షేక్ రెడీ అండి. ఎంజాయ్ ద మిల్క్ షేక్ విత్ యువర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఇక్కడ మేమైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నామండి. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. వా, అంతే అండి, మా మిల్క్ షేక్ రెడీ. మేము అదే వెళ్ళిపోతున్నాం టేస్ట్ చూడడానికి. మా మిల్క్ షేక్ సూపర్ స్వీట్గా వచ్చిందండి. మీరు కూడా చూసారు కదండి. చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.